మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్లో ముఖ్యంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ చాలా పెరుగున్నాయి కాబట్టి ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి పెట్టారు. లైక్ ₹1000 పైన ఉన్నవి 500, 200 ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ లైక్ 50,000 రూపీస్ స్టాక్. లైక్ యూ హ్యావ్ MRF ఉంది, పేజ్ ఇండస్ట్రీస్ ఉంది, ఇవన్నిట్లో ఒక్కొక్క షేర్ కొని పెట్టుకున్నారు. బట్ ఇబ్బంది ఏంటంటే క్వాంటిటీ రాదు. మీకు అమౌంట్స్ పెద్దగా ఉన్నా కానీ నంబర్ ఆఫ్ షేర్స్ నాకు ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది కదా. సో సార్, రిక్వెస్ట్ ఏంటంటే హోంవర్క్స్ మేము చేసుకుంటాము, ₹100 కింద ఉన్న స్టాక్ పేర్లు మాకు చెప్పండి అన్నారు. లైక్ ₹70 కింద కానివ్వండి, అది ₹50 లోపలే కానివ్వండి, ఆర్ ఈవెన్ ₹20 లోపల ఉంటే మేము పండగ చేసుకుంటాం సార్ అన్నారు. గుడ్, మీ విషెస్ చాలా బాగున్నాయి, కానీ మార్కెట్లో వెతకాల్సిన పని చాలా ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగింది ఇట్స్ లైక్ అ జెమ్ అన్నమాట. మీరేమంటున్నారంటే ఎంతో పెద్ద సముద్రంలో ఒక జెమ్ని వెతికేసేసి, ఒక మంచి ఎక్స్పెన్సివ్ స్టోన్ని వెతికేసేసి మీకు ఇవ్వమంటున్నారు. తప్పకుండా చేస్తామండి, ఎందుకంటే సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము మేము స్టార్ట్ చేసిన ఈ ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియోస్లో భాగంగా మీరు నేర్చుకుంటారనే నమ్మకంతో ఈ వీడియో మేము చేస్తున్నాము. రికమెండేషన్స్లో ఎప్పుడు నమ్మకండి, ఎందుకంటే పవర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ నాలెడ్జ్. మీరు ఆ నాలెడ్జ్ సంపాదించిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోవచ్చు, ఎవరు కూడా అవసరం ఉండరు మీకు. అండ్ ఆ అవిటితనం ఏదైతే ఉంటుందో, మనకి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే ఆ అలవాటు ఏదైతే ఉంటుందో అది మీకు అసలు ఉండకూడదు. సో ప్రతిసారి కావాలంటే నేర్చుకోవడానికి మీరు ముందొస్తున్నారు కాబట్టి అదే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. అండ్ ఒక జెమ్ లాంటి స్టాక్ని, ఆ పేరు నేను మీకు చెప్పబోతున్నాను. దాని అక్యుములేషన్ జోన్స్ ఏమున్నాయి, స్టాప్ లాస్ యాజ్ పర్ మీ రిస్క్ ప్రకారంగా మీరు పెట్టుకోవాలి కాబట్టి ఆ స్టాక్ టార్గెట్స్ కూడా ఏముండబోతున్నాయి, నెక్స్ట్ హౌ మెనీ మంత్స్లో ఎలా ఉండబోతుంది పర్ఫార్మెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత మంచి బుల్ మార్కెట్లో మనం ఉన్నాము. మధ్యలో చాలా స్ట్రాంగ్ కరెక్షన్ అయ్యింది. 18,600 నుంచి 15,700 వరకు నిఫ్టీ పడిపోయింది. సో అలాంటి లెవెల్స్కి వచ్చాక అక్కడ నుంచి మళ్ళీ 17,000 వరకు వచ్చేసాము మనము. సో ఇటువంటి స్టాక్స్ని ఎలా ప్రిఫర్ చేయాలి? సో లెట్ మీ గివ్ యూ ది రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో స్టాక్ పేరు జాగ్రత్తగా వినండి, జేపీ పవర్. జేపీ పవర్. ఇప్పుడు బంగారం గురించి మీరు 10 సార్లు విన్నా, 100 సార్లు విన్నా, ఆహా, బంగారం గురించి వింటేనే అసలు బంగారంలో ఉన్న ఆ మెరుపు, బంగారంలో ఉన్న దాని విలువ మీకు ఎప్పుడు మీ కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి స్టాకే జేపీ పవర్. కానీ రికమెండేషన్ కానే కాదు, మీరు హోంవర్క్ చేసుకుంటారు, దాని తర్వాత ప్రిఫర్ చేస్తారనే నమ్మకంతో మీకు ఆ డీటెయిల్స్ ఇస్తున్నారు. నా మంత్లీ చార్ట్స్లో మీరు ముఖ్యంగా చూసుకుంటే జేపీ పవర్లో ఒకలాంటి ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ డౌన్ సైడ్లో ఉన్నప్పుడు స్టాక్లో స్మార్ట్ మనీ ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే హ్యూజ్ వాల్యూమ్స్లో. అది ఏ రేట్లో తెలుసా మీకు? ఏ నెలలో తెలుసా? ఏ సంవత్సరంలో మీకు తెలుసా? నేను మీకు చెప్తున్నాను, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2022, ఇదే సంవత్సరంలో, మనం ఇప్పుడు మార్చ్ నెలలో ఉన్నాము, ₹6.35 ఈ స్టాక్ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఈ స్టాక్లో ₹6.35 ఆర్ ₹6 నుంచి చూసుకుంటే ₹9 మధ్యలో ఈ స్టాక్లో ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ బయింగ్ అండ్ పర్చేసింగ్ జరిగిందండి. అంటే జరిగింది కదా, పర్చేసింగే కదా, మరి మీరు కూడా కొనుక్కోండి అని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎటువంటి రికమెండేషన్ ఇవ్వను. నేను మీకు ఎందుకు ఈ స్టాక్ని డిసైడ్ చేసేసి చెప్తున్నానంటే ఇది ఒక బుల్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ కొన్ని ఇండికేటర్స్ మీరు ఏవైతే వాడతారో, మీ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైతే చేస్తారో దాని ప్రకారంగా మీరు ముందుకెళ్తారనే ఉద్దేశం మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ టార్గెట్స్ చెప్తాను. ₹17.80 అండ్ సెకండ్ టార్గెట్ ₹27 ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ లోపల, కొన్ని నెలల్లోనే. అది 3 నెలల, 6 నెలల, 10 నెలల, నోబడీ నోస్. బట్ దిస్ స్టాక్ ఈజ్ పాయిజ్డ్ ఫర్ బిగ్గర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. ఒక మంచి పోర్ట్ఫోలియోలో ప్రిఫర్ చేయాలి అంటే ఈ స్టాక్లో కావాల్సినంత హోంవర్క్ మీరు చేసుకోవాలి. దాని తర్వాత ఇటువంటి స్టాక్ గురించి మీరు తప్పకుండా ప్రిఫర్ చేయండి.
థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.